హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మనం పాస్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి అనేది మనం ఒక స్ట్రాటజీ మాట్లాడుకొని సో ఇంపార్టెంట్ ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి చదివితే ఖచ్చితంగా మనకు 30+ మార్క్స్ వస్తాయండి, గ్యారంటీ. ఓకేనా, 30 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో చెప్పినట్టు జాగ్రత్త చదువుకుంటూ పోండి, ఈజీగా పాస్ అయిపోతాం. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ. ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి. దీంట్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని చాప్టర్లు కాదు, మనకు 8 మార్క్స్ చాప్టర్స్ వచ్చేసరికి మొత్తం 3 చాప్టర్లు ఉంటాయి. ఓకేనా, 8 మార్క్స్ చాప్టర్స్ మొత్తం మనకు 3 చాప్టర్స్ ఉంటాయి. తర్వాత 4 మార్క్స్ చాప్టర్స్ అన్నీ కూడా మనకు 7 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి, అన్నీ చదవాల్సిన పని లేదు. అలానే 2 మార్క్స్ కూడా అంతే, 7 చాప్టర్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా, మరి మనకు 2 మార్క్స్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్లో? పేపర్ అందరికి ఐడియా ఉంది కదా. సో 2 మార్క్స్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వచ్చేసరికి మనకు 8 క్వశ్చన్స్ వస్తాయి, కానీ రాయాల్సింది 6. ఓకేనా, అప్పుడు 24 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇది పేపర్ వెయిటేజ్ చెప్తున్నాను. 8 మార్క్స్ మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి, రాయాల్సింది 2, అంటే మనకు 16 మార్క్స్ మాత్రం వస్తాయి. టోటల్ మనకు 70 మార్క్స్ సరిపోతుంది. ఓకేనా, ఈ చాయిస్ కూడా కలుపుకుంటే మొత్తం 76 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మరి ఏ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి అనేది మీ ఆల్రెడీ మీ అందరూ కూడా మీకు ఉన్న మెటీరియల్, మీరు చదువుతున్న మెటీరియల్స్లో ఇండెక్స్లో ఇచ్చున్నారు. సో అయినా కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 2 మార్క్స్ మనకు మొత్తం 10 ఉన్నాయి, కానీ ఇక్కడ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఒక 3 చాప్టర్స్ నుంచి డబల్ వస్తాయి, అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే చాప్టరు, అలానే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటరు, అలానే సాలిడ్స్. ఓకేనా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ 3 లెసన్ నుంచి కూడా మనకు ప్రతి ఆ చాప్టర్లో 2 క్వశ్చన్స్, అంటే 4 మార్క్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఆ 3 చాప్టర్స్ చదివినా కూడా ఈజీగా అయిపోతుంది. సో 2 మార్క్స్ మనం ఖచ్చితంగా మనము 6-7 క్వశ్చన్లు ఈజీగా రాయొచ్చు అండి. సో అది ఒకసారి మన స్ట్రాటజీ ప్రకారం వెళ్దాం, ఒకసారి గమనిద్దాం. ముందు 8 మార్క్స్కి చెప్తాను. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం చదువుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది. అది ఎలా ఏం చదవాలనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా, సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో పాస్ అవ్వడానికి ముందు ఒక స్ట్రాటజీ అనేది మీరు తయారు చేసుకుంటారు. మనకు 8 మార్క్స్ చాప్టర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 1, 2, 3 చాప్టర్స్ ఉన్నాయి. వర్క్ ఫర్ ఎనర్జీ అనే చాప్టర్ ఉంది, ఆసిలేషన్ అనే చాప్టర్ ఉంది, థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ ఉంది. సో ఈ 3 చాప్టర్లో మనం 2 చదివినా సరిపోతుంది. కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం చదవాలి అంటే దీంట్లో మొత్తం మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆసిలేషన్స్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు థర్మోడైనమిక్స్లో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనకు ఖచ్చితంగా వర్క్ ఫర్ ఎనర్జీలో నుంచి 3 క్వశ్చన్స్ నుంచి గ్యారెంటీగా వస్తాయి, అలానే 2 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా గ్యారెంటీగా వస్తాయి. థర్మోడైనమిక్స్ కూడా అంతే, ఖచ్చితంగా గ్యారెంటీగా వస్తాయి. మీరు ఈ 4 చదివినా సరిపోతుంది, లేదా ఈ 2 చాప్టర్స్ చదివినా సరిపోతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవి మొత్తం కూడా 7 చదవటం వల్ల మీకు చాయిస్ వచ్చినా కూడా ప్రాబ్లం అనేది యాడ్ అవుతుంది. మీరు ఆ ప్రాబ్లం రాయలేనప్పుడు అటాచ్డ్ ప్రాబ్లం వస్తుంది 8 మార్క్స్లో. అది మీరు రాయలేనప్పుడు ఏదో ఒక చాప్టర్ నుంచి మీరు రాయగలుగుతారు. కాబట్టి మీరు 7 చదవటం వల్ల మీకు స్కోప్ ఉంది. అంటే మనకు ఆ 2 మార్క్స్ ప్రాబ్లం వచ్చినా ఒకవేళ రాలేదనుకోండి, మీకు ఆ ప్రాబ్లం రాలేదు, అలాంటప్పుడు మనం ఈ థర్మోడైనమిక్స్ నుంచి రాయొచ్చు ఈజీగా. కాబట్టి మీరు అలా చదువుకోండి. లేదు అంటే ఈ 2 చాప్టర్ చదివి మీతో చాయిస్ వదిలేసేయండి. కానీ ఈ 2 చదివితే పర్ఫెక్ట్గా రాయగలగాలి, గుర్తుపెట్టుకోండి. మన 3 క్వశ్చన్స్ ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ ఏంటి, మరి ఈ థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మనకు వర్క్ ఫర్ ఎనర్జీలో మొత్తంగా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు వర్క్ ఎనర్జీ థీరం. సో ఏంటిది, వర్క్ ఎనర్జీ థీరం. ఈ వర్క్ ఎనర్జీ థీరం అనే క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్, అలానే చాలా ఈజీ క్వశ్చన్ అండి. చిన్న డెరివేషన్ ఉంటుంది. కొద్దిగా వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో డెఫినేషన్స్ రాస్తాం. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్ రాస్తాం, ప్రూఫ్ రాసేసి ఆ చిన్న డెరివేషన్ చేస్తాం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి మనకు కొలిజన్. ఈ కొలిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొలిజన్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న టైప్స్ ఏంటి, 1 డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అనే క్వశ్చన్ అడుగుతాడు. దీంట్లో 1 డైమెన్షన్ చదివి సరిపోతుంది. సో 1 డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే 1 డైమెన్షనల్ కొలిజన్ చదివితే సరిపోతుంది. సో దీని తర్వాత వచ్చేసరికి మనకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనే క్వశ్చన్ ఉంటుంది.
ఈ 3 క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మూడిట్లో నుంచి ఖచ్చితంగా ఒకటి గ్యారంటీగా వస్తుంది. ఈ 3 క్వశ్చన్లు చదవడం వల్ల ఒకటి గ్యారంటీ. సో కొలిషను, వర్క్ ఎనర్జీ థియరం, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆల్రెడీ మనం ఛానల్లో మీకు చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్స్లో కూడా మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది క్వశ్చన్ చదవరు, డైరెక్ట్గా ఆన్సర్ చూడంగానే టక రాసేస్తారు. కానీ ఆసిలేషన్స్ క్వశ్చన్స్ చూడడానికి 2 ఒకేలా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదవాలా. ఓకేనా. సో తర్వాత వచ్చేసరికి సింపుల్ పెండులం. సో చాలామంది స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ తీసుకెళ్ళి ఇంకొక క్వశ్చన్కి రాయడం ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అడుగుతాడు, తర్వాత సింపుల్ పెండులం అడుగుతాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ సింపుల్ పెండులం అని కూడా అడగచ్చు. ఓకేనా. సింపుల్ పెండులం కనపడితేనేమో పెండులం క్వశ్చన్ ఆన్సర్ రాయండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఓన్లీ కనపడిందంటే అది రాసేసేయండి. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఖచ్చితంగా సెకండ్ పెండులం అనే ఒక చిన్న అటాచ్డ్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఏదో ఒక దానికి అడుగుతాడు, దీనికి అడుగుతాడని గ్యారంటీ లేదు. సెకండ్ పెండులం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మనకు ఈ 2 క్వశ్చన్స్ ఎక్కడో చోట అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 క్వశ్చన్ మీరు చదవటం వల్ల మీకు 8 మార్కులు వస్తాయి. ఓకేనా. ఇంకేమైనా కష్టం ఈ 3, 2 చదివినా కూడా మనకు 16 మార్కులు మన చేతుల్లో ఉంటాయి. 16 మార్కులు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే డల్లర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ 8 చదివేయండి, ఇంకేం చదవాల్సిన అవసరం లేదండి. కావాలంటే మీరు ప్రీవియస్ ఒక 5-6 సంవత్సరాల పేపర్లో తీసుకొని ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీటి నుంచి అడుగుతున్నా లేదనేది కూడా. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. తర్వాత థర్మోడైనమిక్స్ కూడా అంతే అండి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మొత్తం కూడా కొంచెం థియరీ క్వశ్చన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ కొంచెం అది జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఆసిలేషన్స్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ కార్నాట్ ఇంజిన్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ కార్నాట్ ఇంజిన్ అంటే చదివితే సరిపోతుంది. సో దీంట్లో కొంచెం డెరివేషన్ ఉంటుందండి, అది కూడా మనకు త్వరలో మనకు అవి కూడా ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ వస్తాయి. కాబట్టి ఎవరైనా చూడాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి హీట్ ఇంజన్, దీన్ని రిఫ్రిజిరేటర్ అని కూడా అంటాం. హీట్ ఇంజన్, ఈ 2 క్వశ్చన్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్. కార్నాట్ ఇంజన్, హీట్ ఇంజన్ క్వశ్చన్స్ కూడా నేను షార్ట్కట్లో రాస్తున్నా, క్వశ్చన్ అంతా పూర్తిగా రాయట్లేదు. సో కాబట్టి ఈ 7 క్వశ్చన్లు దీంట్లో ఈ 4 అన్నా చదవండి, 2వ చాప్టర్ ఈ చాప్టర్ని చదవండి, లేదంటే ఇదన్నా లేదా ఇది మీ ఇష్టం. చదివితే ఈ 4, లేదంటే ఈ 3, ఈ 2, 5 మీ ఇష్టం అండి. ఏదైనా చదవండి, ఏదో 2 చాప్టర్లు చదివి సరిపోతుంది. ఓకేనా. ఇంకా కావాలంటే అదనంగా చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా చదివితే 16 మార్కులు మన చేతుల్లో ఉంటాయి. 16 మార్క్స్ మన చేతుల్లో ఉంటాయి. మనకు పాస్ ఎంత? 21 మార్క్స్ మాత్రమే. ఈ 16 మార్కుల్లో మనకు ఒక 4 మార్కులు పోయినా కూడా 4 మార్క్స్ గట్టిగా ఒక 4 చాప్టర్లు చదువుకున్నా కూడా కథం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మనకు గట్టిగా 5 క్వశ్చన్లు ఉంటాయి, 2 గ్యారంటీగా వస్తాయి. ఖచ్చితంగా మనకి 8 మార్కులు వస్తాయి. అప్పుడు 12 ఒక 8 చేసుకున్నా కూడా మనకి ఈజీగానే పాస్ అయిపోతాం, చాలా ఈజీ. ఓకేనా. 4 మార్క్స్ కూడా చెప్తాను. సో ఏ ఇంపార్టెంట్ అనేది మొత్తం కూడా రాసేసి చూపిస్తాను డైరెక్ట్గా. సో మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, ఇంపార్టెంటే చెప్తున్నాను. గన్ షాట్ అవి ఒక్కటే చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా. సో 8 మార్క్స్ క్లారిటీ వచ్చింది కదా. సో ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా మనకు 4 మార్క్స్ ఇవి చదివితే సరిపోతుందండి, మీరు ఏం చదవాల్సిన పని లేదు. అన్ని చాప్టర్స్ అండి గట్టిగా మనకు ఒక 20 క్వశ్చన్స్ ఆర్ 25 ఉంటాయి అంతే. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మాత్రం చదివితే సరిపోతుంది. సో మనకు 35 పైనే వస్తాయి కానీ తగ్గవు. సో ఇందా చెప్పినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్స్ ఒకసారి చూద్దాం. నేను టైం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాను, అంటే ఈ చాప్టర్లో ఏమన్నా చెప్తున్నాం. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ ఉంది కదండి మనకు. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్లో మనకు యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యొక్క మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి, అవి రాయాలి. తర్వాత ఏ మ్యాన్ వాక్ 2.5 కిలోమీటర్స్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, మీరు గమనించండి. ఆ ప్రాబ్లం ఏంటి ఎక్కడ ఉందో చూసుకోండి, ఆ ప్రాబ్లం చదవండి. తర్వాత ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ థర్డ్ హాఫ్ 10 km/h అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏ బుల్లెట్ మూవింగ్ స్పీడ్ 150 m/s. సో ఈ 3 ప్రాబ్లమ్స్ బాగా చూసుకోండి. తర్వాత యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, తర్వాత లాస్ట్ వన్ x = v0t + ½ at². ఇవి వరకు చదివితే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చదవాలి అనుకుంటే
సో మనకు ఏ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ది రూఫ్ అనే ఉంది కదా, అంటే T1 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g అనే క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో T1 T2 రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ క్వశ్చన్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది ఒకవేళ కావాలి అంటే. సో లేకపోతే అవసరం లేదండి, గన్ షాట్గా కావాలంటే ఈ నాలుగిట్లోంచే మనకు క్వశ్చన్ రావాల్సిందే. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ చాప్టర్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్లో పారలోగ్రామ్ లా అనే క్వశ్చన్ ఉంటుంది మనకు 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత mod a bar plus b bar ఈక్వల్ టు mod a minus b bar ఈక్వల్ టు θ ఈక్వల్ 90 degrees అనే క్వశ్చన్ ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత h ఈక్వల్ టు r/4 అండి, ఇది ఆన్సర్లో ఉంటుంది h ఈక్వల్ టు r/4 అని. అది ఏంటి అంటే మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది యాంగిల్ 45 degrees అనే క్వశ్చన్ ఉంటుంది, ఇది ప్రాబ్లమ్స్లో ఉంటుంది గమనించండి. ఇది బాగా అడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ ఒకటి చదవాలి. నెక్స్ట్ పారాబోలా అనే క్వశ్చన్ ఉంటుందండి, సో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ పారాబోలా అనే క్వశ్చన్ కూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, నల్ వెక్టారు, పొజిషన్ వెక్టారు, ఈ డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ వరకు మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్లో చదివితే సరిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. గన్ షాట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గ్రావిటేషన్ అనే లెసన్లో మనకు ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి, తర్వాత జియో స్టేషనరీ వెలాసిటీ అంటే ఏంటి, క్యాపిటల్ G అండ్ స్మాల్ g రిలేషన్ ఉంటుందండి. ఈ 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ క్యాపిటల్ G స్మాల్ gకి రిలేషను, అలానే జియో స్టేషనరీ, అలానే ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కే వెలాసిటీ, ఈ 4 ఇట్లోంచి ఖచ్చితంగా ఒకటి వస్తుందండి, మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. తర్వాత లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్లో షాక్ అబ్జార్బ్స్ అనే క్వశ్చన్ ఉంటుంది, ఇదొకటి. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే ఫ్రిక్షన్ యొక్క అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ అనే క్వశ్చన్ చదవాలా. తర్వాత వచ్చరికి లాన్ రోలర్ అనే క్వశ్చన్ ఉంటుందండి, ఇది ఒకటి. తర్వాత ఫ్రిక్షన్ని రెడ్యూస్ అంటే డిక్రీజింగ్ అన్న రెడ్యూసింగ్ అన్న ఒకటే, సో రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాడు. ఈ 5 క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అనే చాప్టర్లో టౌ ఈక్వల్ టు I ఆల్ఫా అనే క్వశ్చన్ ప్రూవ్ చేయడం ఉంటుంది, ఆన్సర్లలో ఉంటుంది. టౌ ఈక్వల్ టు I ఆల్ఫా అనే క్వశ్చన్ ఒకటి, V ఈక్వల్ టు R ఒమేగా అనే క్వశ్చన్ ఒకటి. తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి యొక్క డిఫరెన్సెస్ ఒకటి. నెక్స్ట్ వెక్టార్ ప్రొడక్ట్ ఒకటి, ఓకేనా. తర్వాత 100 grams 150 200 grams అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈ టైప్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇది మనకు ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్లో ప్రతి క్వశ్చన్ మీరు చదవండి, ఎందుకంటే మనకు ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అంటే వెయిటేజీ 8 మార్క్స్ అండి, 2 క్వశ్చన్లు వస్తాయి. అంటే మనకు మొత్తం 8 మార్క్స్ 8 వస్తే 6 రాయాలి. ఈ ఒక్క చాప్టర్ గెట్టేసైనా కూడా మనం 2 రాయగలుగుతాం. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయదు, ప్రతి చాప్టర్ని టచ్ చేయండి. ఎందుకంటే మనం కొన్ని గన్ షాట్లో కొన్ని తీసేస్తాం, అప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ చదవడం వల్ల చాయిస్ అనేది ఇంకా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే చాయిస్లో మనకు రాంది చాయిస్లో పోయినా కూడా మిగతా రాయగలుగుతాం, ఓకేనా. కాబట్టి నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్స్లో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది, ఇది డెరివేషన్ సంబంధించి చూడండి. స్ట్రెస్, స్ట్రెయిన్, మోడ్యులస్ టైప్స్ ఉంటాయి, ఆ 3 టైప్స్ కూడా చదవండి. అలానే బిహేవియర్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ ది వైర్ అనే క్వశ్చన్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 3 క్వశ్చన్లు, దీంట్లో ఒక 2 క్వశ్చన్, మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి, చదివితే సరిపోతుంది చాలు ఇంకా. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకు ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ది వాటర్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ 4 క్వశ్చన్స్ చదవండి, గ్యారంటీగా ఒకటి వస్తుందండి, ఫిక్స్. అది మోస్ట్లీ వీటిలో నుంచి వస్తాయి క్వశ్చన్లు. ఇవన్నీ కూడా గన్ షాట్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ మీరు చదివితే ఖచ్చితంగా అండి 24 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 4 మార్క్స్లో మనకు 8 క్వశ్చన్స్ వస్తాయి, మనం రాయాల్సింది 6. ఈ 6లో ఇవన్నీ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అంటే ఈ చాప్టర్లో క్వశ్చన్ లేకపోయినా మిగతాది రాయగలుగుతాం, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సపోజ్ ఇప్పుడు మోషన్ స్ట్రైట్ లైన్లో నేను చెప్పినే రాలేదు, మిగతా వాటిలో నుంచి గ్యారంటీ రాయగలుగుతారు. 2 చాయిస్ ఉన్నాయి కదా, అందుకని మీరు ఈ 7 చాప్టర్స్ చదవండి చాలు, ఇవే క్వశ్చన్ చదవండి, ఇంకేం చదవాల్సిన పనిలే. గట్టిగా మనకు ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయండి, గట్టిగా 25 to 30 మధ్యలో ఉన్నాయి. సో ఇవి చదివితే సరిపోద్దండి. ఇంకా దీనికి ప్రతి చాప్టర్కి సంబంధించి మనకు ఆన్సర్స్ అనేవి మనము మన ఛానల్లో పెడుతూ ఉన్నాం. సో ఎవరైనా మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు దీంట్లో చూడండి. దీంట్లో మనము స్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎలా రాయాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఎంత మెటర్ రాయాలి ఏం చేయాలో కూడా మొత్తం చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపరేట్ 2 మార్క్స్ నేను సపరేట్ ఒక వీడియో చేస్తానండి. గట్టిగా ఒక 25 క్వశ్చన్స్ ఇస్తాను నేను, లేదంటే 30 క్వశ్చన్స్ ఇస్తాను, గ్యారంటీ వాటిలో నుంచి వస్తాయి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి, కొంచెం వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి, ఓకేనా. ఒకసారి వీడియో పుష్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు టిక్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.